Are you in emergency? యా మాధాపూర్ వరకు డ్రాప్ చేయగలరా? Yeah, sure. Please get in. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. పర్లేదు. బై ద వే మీ పేరు? మై నేమ్ ఇస్ దియా. మీ పేరేంటి? నా పేరు రియా. ఓ వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్ చూసారా? రియా దియా బాగుంది కదా? యా, భలే కలిసాయి కదా. ఏదో ఎమర్జెన్సీ అన్నారు. ఎక్కడ డ్రాప్ చేయాలి? యాక్చువల్లీ ఎమర్జెన్సీ కాదు, ఒక ఇంపార్టెంట్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నా. బాయ్ ఫ్రెండా? కాదు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఏమైనా ప్రాబ్లమా? నా పెళ్ళికి ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నా. హే, దట్స్ గ్రేట్ యా. ఈ జనరేషన్లో కూడా అలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం చాలా రేర్. ఇఫ్ యూ డోంట్ మైండ్. 1 సెకండ్, ఫ్రెండ్ కాల్ చేస్తుంది. యా ప్లీజ్. హలో. హలో. కీర్తి చెప్పవే. ఒసే, ఎక్కడున్నావు? నేనా, ఆన్ ది వే వచ్చేస్తున్నాను. దారిలో కొన్ని కలిసేసి వచ్చి డైరెక్ట్ నీ దగ్గరికే వస్తా. హే, ఎవరు? ఆదిత్య. ఒసే, నీకేమైనా పిచ్చా? నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? కొన్ని డేస్లో నీ వెడ్డింగ్ పెట్టుకొని ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఏం పర్లేదు, నా ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఆదిత్యకే ఇవ్వాలి. ఆ ఇడియట్కి తెలియాలి నేనెంత హ్యాపీగా పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు తను మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు వెళ్ళి కలవడం అవసరమా? దియా, నేను చెప్పేది వినవే. వచ్చే నా మాట విను. అది కాదు కీర్తి, నేను సాఫ్ట్గానే డీల్ చేస్తాను. నువ్వు కంగారు పడుకు, సరేనా? దియా, దియా విను. దియా, నేను వచ్చాక మాట్లాడతాను. పెట్టే ఫస్ట్. బాయ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లైఫ్లో మనం డిసైడ్ చేసే టైం వచ్చింది. కానీ నువ్వేం మాట్లాడట్లేదంటే నాకు అర్థమవుతుంది ఐఎమ్ నాట్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ అని. లైఫ్లో సీరియస్ లేకపోయినా లవ్ చెయ్యొచ్చు ఆదిత్య, కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలంటే లవ్ ఒక్కటే సరిపోదు. నువ్వు ఇలా ఐడియల్గా ఎన్ని రోజులు ఉంటావు ఆదిత్య? నేనింత గొంతు చించుకొని అరుస్తున్నా, నువ్వు అలా బుద్ధ విగ్రహంలో నించుంటావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడు ఆదిత్య. కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే కలల కంటే సరిపోదు, దాని గురించి ప్రయత్నం కూడా చేయాలి. నీకు అర్థమవుతుందా? ఈ 2 years ఎన్ని ఫేక్ ప్రామిసెస్ చేసావో గుర్తున్నాయా? కానీ నేను కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా? కనీసం గుర్తుందా? నువ్వు ఎప్పటికైనా మారుతావని, నన్ను అర్థం చేసుకుంటావని మన రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు అర్థమవుతుంది నిన్ను యాక్సెప్ట్ చేసి తప్పు చేశానని. నాకు నీ మీదున్న హోప్స్ అన్నీ పోయాయి ఆదిత్య. ఐ కాంట్ ట్రస్ట్ యూ ఎనీమోర్. ఇంకా మనం లైఫ్లో కలిసి ఉండకపోవచ్చు. అట్లీస్ట్ ఇప్పుడైనా చెప్పు ఆదిత్య, నువ్వు రెడీగా ఉన్నావని. నా కోసం, మన ప్రేమ కోసం 1 లాస్ట్ టైం నీ డ్రీమ్ పక్కన పెట్టి కెరియర్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నావా లేదా? సే సంథింగ్ ఆదిత్య, నేను నీతోనే మాట్లాడుతున్నాను. స్పీక్ అవుట్. ఛీ, నీలాంటోడి కోసం నేను కన్నీరు కూడా వేస్ట్ చేసుకోలేను. ఐ వోంట్ హ్యావ్ రిగ్రెట్ బ్రేకింగ్ అప్ విత్ యూ ఆదిత్య. నేను హ్యాపీగానే ఉంటాను. నిన్ను మర్చిపోయి ఐల్ మేక్ మై సెల్ఫ్ బెటర్. నువ్వు లేకపోయినా లైఫ్ని ఇంకా హ్యాపీగా మార్చుకుంటాను చూడు. నిన్ను లైఫ్లో మళ్ళీ యాక్సెప్ట్ చేసే ఛాన్సే లేదు. ఛీ,
దియా 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 మీరు చెప్పిన ప్లేస్ వచ్చింది. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే బాయ్. హాయ్ హాయ్ హలో హాయ్ ఎలా ఉన్నావు? నేను ఎప్పుడు రమ్మని చెప్పాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? 30 minutes లేట్. అంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంది, సో లేట్ అయిపోయింది. ఇంతకు నువ్వు ఎలా ఉన్నావు? కనిపిస్తున్నా కదా, నీకన్నా బాగానే ఉన్నా. ఇంతకి నువ్వు ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్, థ్యాంక్స్. నువ్వు ఇప్పటికైనా మారావా, లేదా నేను వదిలేసినప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉన్నావా? నాకు తెలిసి నువ్వు ఇంకేం చేంజ్ అవ్వలేదు. నీ ఉద్దేశంలో అసలు చేంజ్ అంటే ఏంటిదిగా? అసలు అంతకుముందు ఎలా ఉండేవాడిని? నీతో ఇవన్నీ మాట్లాడి నా టైం వేస్ట్లే, కానీ ఐ డోంట్ కేర్ నువ్వు ఎలా ఉన్నావు, వాట్ ఆర్ యూ, ఏం చేస్తున్నావని. 2 weeksలో నా పెళ్ళి ఆదిత్య, నేను ఇన్వైట్ చేద్దామని వచ్చాను. వెడ్డింగా? దట్స్ గ్రేట్, కంగ్రాచులేషన్స్. నువ్వు ఎలా అయినా రావాలి. ఐల్ బి దేర్ పక్కా. అసలు నమ్మలేకపోతున్నా, అంత డ్రాస్టిక్ బ్రేకప్ తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తామని. డూ యూ రిగ్రెట్ ఇట్? ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయినా నా ఫియాన్సే నీకన్నా చాలా బెటర్ అన్ని విషయాలలో. ఎనీవేస్, వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ హ్యావ్ యువర్ వెడ్డింగ్ కార్డ్ ప్లీజ్? ఆ నవ్వేంటి? పెళ్లి కొడుకు పేరు చూసి నవ్వొచ్చింది. తన పేరు బాగానే ఉంది. బై ది వే, నీ పేరేంటి? ఆదిత్య అంటే సన్. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడం కాకుండా మన రిలేషన్ని కూడా డిప్రెషన్లోకి పంపించావు కదా. అలా ఏం కాదు, నేను ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేశాను ఈ లైఫ్ పార్ట్నర్ గురించి. ఓహో, ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఆల్రెడీ మన బ్రేకప్ అయిపోయింది కదా. ఓ, అంటే నీ థింకింగ్ ఏంటి? నేను తన లైఫ్లో లేను, ఇంట్లో వాళ్ళు ఏ ముసలోని చూపించినా తను చేసుకుంటుంది అనుకున్నావా? లేదా నా పెళ్ళికొచ్చి నా పెళ్లి పీటల మీద నన్ను చూసి ఇన్సల్ట్ చేద్దాం అనుకున్నావా? నాకు తెలుసు నీదెప్పుడు చీప్ మెంటాలిటీ అని. నో నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. వాడు నీకన్నా మచ్ బెటర్ క్వాలిఫైడ్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్. మంత్లీ 1 lakh శాలరీ. వాడికి ఓన్ హౌస్ కూడా ఉంది జూబ్లీ హిల్స్లో. మోరోవర్, వాడికి నీలాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. దట్స్ గుడ్. ఐ నో యువర్ సెలెక్షన్. ఐఎమ్ షూర్ నువ్వు మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసి ఉంటావు. బట్
వాట్ అబౌట్ యువర్ డ్రీమ్స్? అప్పట్లో యుఎస్ వెళ్ళాలని, అబ్రాడ్ వెళ్ళాలని అనుకున్నావు కదా. దాన్ని సాక్రిఫైస్ చేశానని ఎవరు చెప్పారు? తను ఇప్పుడు డ్రాఫ్ట్ సోర్సింగ్లో మేనేజింగ్ చేస్తున్నాడు. ఓ ఆన్ సైట్ ఆఫర్ ఎలాగో ఉంది. తనతో పాటు నెక్స్ట్ ఇయర్ నేను కూడా వెళ్ళిపోతాను. బట్ లుక్ ఎట్ యూ, పెద్ద డైరెక్షన్ చేయాలి అది ఇది అన్నావు. ఇప్పుడేమైంది? కనీసం బిజినెస్ పెట్టడానికి పాకెట్లో మనీ కూడా లేవు. నువ్వు ఇలాగే ఉంటే ఏ అమ్మాయికైనా ఎలా నచ్చుతావు? నేను పిచ్చిదాని కాబట్టి నీతో 4 years రిలేషన్లో ఉన్నాను. నీ డ్రీమ్స్ పడుకున్నప్పుడు బాగానే ఉంటాయి ఆదిత్య, బట్ రియాలిటీకి సెట్ అవ్వవు. దియా, నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, అలాగే మాట్లాడుతున్నావు. నథింగ్ చేంజ్డ్. కాకపోతే కొంచెం బుగ్గలొచ్చాయి అంతే. హలో, నేను నిన్ను చేంజ్ అవ్వమని అడిగాను, నాట్ మీ. ఓకే, నేను ఎప్పుడు బాగానే ఉన్నాను. నేనెందుకు చేంజ్ అవ్వాలి? సారీ, ఐ డెంట్ మీన్ దాట్. బై ద వే, ఏమైనా ఆర్డర్ చేద్దామా? 1 second, నేను ఆర్డర్ చేస్తాను. వినోద్ సార్. ఓకే సార్. డోంట్ వరీ, నీకు నచ్చిందే ఆర్డర్ చేశా. తనే నాకు మెసేజ్ పంపుతుంది. తను ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు. ఓ, అయినా నిన్న ఒక విషయం అడుగుదాం అనుకున్నా. నువ్వు సోషల్ మీడియా వాడడం ఆపేసావా? యాక్చువల్లీ టైం దొరకట్లేదు. ఇప్పుడున్న బిజినెస్ యాక్టివిటీస్ వల్ల సోషల్ మీడియా టైం అనేది వేస్ట్ టైం లాగా అనిపిస్తుంది. సో సోషల్ డిటాక్స్ తీసుకున్నా. ఓ, మరి అంత డెడికేషన్తో బిజినెస్ చేస్తున్నా కూడా సక్సెస్ రావట్లేదా? సి ఆదిత్య, ఇట్ వోంట్ వర్కౌట్. నువ్వు గ్రాడ్యుయేషన్ చేసి 4 years అవుతుంది. ఏదైనా ఒక జాబ్ చూసుకోరాదు? నీకు అట్లీస్ట్ 15 to 20K శాలరీ అన్న వస్తుంది. వై డోంట్ యూ అండర్స్టాండ్? అట్లీస్ట్ దాంతోనన్నా ఫ్యామిలీని రన్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ దియా. సార్ ఆర్డర్ సార్. యా, ఇట్స్ రియలీ గుడ్. ఏంటి సర్ప్రైజా? నథింగ్ లైక్ దాట్. నీకు నచ్చింది కదా, అందుకే చెప్పా. ఇంకా నా ఇష్టాలు గుర్తున్నాయా? ఇష్టమైన వ్యక్తి కోసం తన ఇష్టాల్ని మన ఇష్టాలుగా మార్చుకుంటాం కదా. యాక్చువల్లీ 2 minutes అర్జెంట్ కాల్ అటెండ్ చేయాలి. యా. ఎక్స్క్యూజ్ మీ, యా మ్యామ్. టేబుల్ క్లీన్ చేసి బిల్ తీసుకొని రండి. ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? సారీ మ్యామ్, మీ బిల్ ఆల్రెడీ కట్టేశారు. ఎవరు కట్టారు? మా బాస్ వాళ్ళ వైఫ్. ఎవరు? అదిగోండి, తనే మా బాస్ వాళ్ళ వైఫ్. తను రియా కదా? అవునండి, తనే మా బాస్ వాళ్ళ వైఫ్. ఇంతసేపు మీతో మాట్లాడింది కూడా మా బాసే అండి. ఇలాంటి బ్రాంచెస్ హైదరాబాద్లో 20 ఉన్నాయి. డూ వాంట్ సంథింగ్? తన ఆదిత్య వైఫా? తన ఆదిత్య వైఫా? అవును మ్యామ్. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉండు. ఐల్ బి బ్యాక్. ఓకే. ఓకే. వినోద్, వెళ్ళి టేబుల్ నెంబర్ 6 క్లియర్ చేయి. ఓకే మ్యామ్. హే దియా, అంతా ఓకేనా? యా. నేను నీకు ముందే తెలుసా?
అసలు ఏం చెప్పను, నువ్వంటే మా వాడికి ఇంత ఇష్టం అంత ఇష్టం, నీ గురించే చెప్తూ నీ గురించే మాట్లాడుతూ చాలా చెప్పేవాడు. దియాలా ఇలా ఉండాలి, అలా సక్సెస్ఫుల్ అవ్వాలని చాలానే చెప్పాడు. సారీ. హే పర్లేదు. హే గైస్, దియా, షీఈస్ రియా, మై వైఫ్. అండ్ ఆల్రెడీ ఇంట్రడక్షన్ అయిపోయింది. ఓ, ఓహో, మార్నింగ్ షెఫ్కి అందుకేనా అంత టార్చర్ చూపించావు? నీ ఫేవరెట్ డిష్ పర్ఫెక్ట్గా రావడానికి సార్ చాలా ట్రై చేశారు. చూడు, నా కోసం కూడా ఎప్పుడు ఇంతలా రెడీ అవ్వలేదు. ఫుల్ ఫార్మల్ వేసుకొని రెడీ అయ్యాడు. ఏ తనేదో చెప్తుంది, ఇట్స్ నాట్ లైక్ దాట్. సరే సరే, నెక్స్ట్ టైం నేను పిలిచినప్పుడు ఇలా రాకపో, అప్పుడు చెప్తా నీ సంగతి. సారీ దియా, యాక్చువల్లీ ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, హ్యావ్ టు గో. మేము నీ పెళ్ళికి పక్కా వస్తాం. షూర్ షూర్. అరే ఈవినింగ్ రెడీగా ఉండు, కాల్ చేస్తా. Okay. అండ్ తను ఖచ్చితంగా నువ్వే డ్రాప్ చేయాలి. అలాగే. బాయ్ దియా, ఇఫ్ పాసిబుల్ మళ్ళీ ఒకసారి అందరం కలుద్దాం. యా షూర్. అరే రియా, నువ్వు తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి Okay. నాకు కాల్ చేయి. ఓకే, క్యాచ్ యూ లేటర్ గైస్, బాయ్ బాయ్ బాయ్. బాయ్. యాక్చువల్లీ ప్రతిసారి నాకు మండుతూ ఉంటుంది మీ లవ్ స్టోరీ గురించి చెప్తూ ఉంటే. హీ లవ్డ్ యూ సో మచ్, బట్ హ్యావింగ్ హిమ్ ఇన్ మై లైఫ్, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, చాలా లక్కీగా ఫీల్ అవుతా. ఇలాంటి ఆనెస్ట్ ఈడియట్ని పెళ్లి చేసినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ. యా, హీస్ ఆనెస్ట్ టు. ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు, ప్రేమించిన వ్యక్తి తోడుంటే లైఫ్లో ఏదైనా సాధించొచ్చని. అలాంటి ప్రేమ దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఓకే, నేను వెళ్తాను. హే లేదు లేదు, నేను డ్రాప్ చేస్తా, ఆగు. పర్లేదు, ఇట్స్ ఫైన్, ఐల్ గో బై మై హే సెల్ఫ్. లేదు లేదు, ఆదిత్య ఆల్రెడీ నాకు చెప్పే వెళ్ళాడు నేను డ్రాప్ చేయమని. ఇప్పుడు డ్రాప్ చేయకపోతే అప్సెట్ అవుతాడు. వినోద్, కార్ కిస్ తీసుకొనిరా. హే వెళ్దామా? అవును, ఆదిత్య ఏం తినకుండా వెళ్ళాడు కదా, ఎనీథింగ్ సీరియసా? అవును, నీకు చెప్పలేదు కదా, ఇప్పుడు ఆదిత్య ఒక పెద్ద మూవీకి డైరెక్షన్ చేస్తున్నాడు, ఆ పని మీదే వెళ్ళాడు. ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడా? ఓ అదంతా పెద్ద స్టోరీలే, కార్లో చెప్తా పదా. మనకు బాగా ఇష్టమైన పర్సన్ మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి. అలాగే కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు. హే గైస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ఏమనిపించిందో జెన్యూన్గా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అక్కడ ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.